హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం గ్రూప్ 2 ఎకనామీలో భాగంగా ఇండియన్ ఎకనామీ మనం చూస్తున్నాం క్లాసెస్. దాంట్లో భాగంగా మనం పంచవర్ష ప్రణాళికల దాంట్లో అనే టాపిక్లో ఉన్నాము. పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా కూడా మనం లాస్ట్ క్లాస్లో రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ క్లాస్లో మనము మూడవ పంచవర్ష ప్రణాళిక గురించి చూస్తాం. మూడవ పంచవర్ష ప్రణాళిక ఓకే, మనకు ఇక్కడ చూసుకుంటే ఒకటో వచ్చేసి మనకు 1951 నుంచి 56, రెండోది వచ్చేసి 1956 నుంచి 61, ఇప్పుడు మూడోది వచ్చేసి మనకి 1961 నుంచి 66 ఉంటుంది. అంటే మనకి 1961 నుంచి 1966 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ప్రణాళిక కాలానికి సంబంధించి. మూడవ పంచవర్ష ప్రణాళిక కాలం వచ్చేసి 1961 నుంచి 1966 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క రూపకర్త వచ్చేసి మనకి ఇక్కడ అశోక్ మెహతా అని చెప్పేసి, అదేవిధంగా మనకి పీతాంబర్ సేట్ అని చెప్పేసి ఉండడం జరిగింది. పీతాంబర్ సేట్ అండ్ అశోక్ మెహతా అని చెప్పేసి రూపకర్తలు. అదేవిధంగా దీని వ్యూహం, మూడవ పంచవర్ష ప్రణాళిక యొక్క వ్యూహం వచ్చేసి మనకు హారడ్ డోమర్. ఇది మనకి ఎక్కడ కనబడ్డా అంటే ఫస్ట్ ప్రణాళికలో కనబడుతుంది. ఓకే, మొదటి ప్రణాళికలో భాగంగా మనం హారడ్ డోమర్ నమూనా అని చెప్పేసి చెప్పుకుంటాం. దీన్నే అశోక్ మెహతా నమూనా అని చెప్పేసి కూడా మాట్లాడతాం. అశోక్ మెహతా నమూనా. ఓకే, రూపకర్త అశోక్ మెహతా ఉన్నాడు, పీతాంబర్ సేట్. దీంట్లో భాగంగా హారడ్ డోమర్ నమూనా, మనకి మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఉండేది హారడ్ డోమర్ నమూనా. ఓకే, దీని మరి ప్రాధాన్యత అంశం ఏంటిది? దీని ప్రాధాన్యత అంశం వచ్చేసి స్వావలంబన స్వయం సమృద్ధి. ఓకే, మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత అంశం వచ్చేసి వ్యవసాయం, రెండవది వచ్చేసి మనకి పారిశ్రామిక రంగం, పరిశ్రమలు, మూడవది వచ్చేసి మనకి స్వావలంబన అండ్ స్వయం సమృద్ధి. ఓకే, ఇది మనకి వృద్ధి రేటు లక్ష్యం. వృద్ధి రేటు లక్ష్యం చూసుకుంటే 5.6% అనేది మనకి ఉండడం జరిగింది. 5.6%. ఓకే, ఇది మనకి రూపకర్త, వ్యూహం, ప్రాధాన్యత అంశం, వృద్ధి రేటు లక్ష్యం. వీటి తర్వాత మనం ఏం చేస్తాం? కేటాయింపులు చేస్తాం. అంటే అధికంగా వేటికి కేటాయించుకున్నామని చెప్పేసి, లేదా మనం దానికంటే ముందు చూస్తే అంచనా వ్యయం అని చెప్పేసి చూస్తాం. అంచనా వ్యయం వచ్చేసి 7,500 కోట్లు అయితే వాస్తవ వ్యయం వచ్చేసి మనకి ఇక్కడ 8,577 కోట్లు. అంటే అంచనా వ్యయం కంటే మనకి ఇక్కడ వాస్తవ వ్యయం అనేది అధికంగా ఉందని గుర్తుపెట్టుకోవాలి. అంచనా వ్యయం 7,500 కోట్లు అయితే వాస్తవ వ్యయం వచ్చేసి 8,577 కోట్లు. మనం రెండవ ప్రణాళికలో భాగంగా మనకు 2,800 కోట్లు అంచనా వ్యయం అయితే మనకి 2,672 కోట్లు మనకి వాస్తవ వ్యయం ఉంటుంది. ఓకే, మొదటి ప్రణాళికలో భాగంగా మనకి అంచనా వ్యయం వచ్చేసి 2,372 అయితే మనకి 1,960 కోట్లు అని చెప్పేసి వాస్తవ వ్యయం ఉంటుంది. ఓకే, ప్రతిదీ మనం కొంచెం ఐడియా అయితే ఉండాలి మనకి. ఇది 8,577 కోట్లు వాస్తవ వ్యయం దీనికి సంబంధించి. ఇప్పుడు మనము అధిక వ్యయం దేనికి చేయడం జరిగింది? ఇవి మనకు అంచనా వ్యయాలు, వాస్తవ వ్యయాలు కదా. మరి అధికంగా వ్యయం దేనికి చేయడం జరిగిందంటే అధిక వ్యయం. ఓకే, అధిక వ్యయం వచ్చేసి మనకి మొదట రవాణా అండ్ సమాచారం ఉంటుంది. ఓకే, రవాణా సమాచారం వచ్చేసి 24%. ఓకే, వ్యవసాయం, అదేవిధంగా నీటిపారుదల మనకి 20.5%. మూడోది పరిశ్రమలు అండ్ ఖనిజాలు మనకి 20.1%. ఈ విధంగా రవాణా సమాచారం 25%, వ్యవసాయం, నీటిపారుదల 20.5%, మరియు పరిశ్రమలు, ఖనిజాలు మనకి 20.1%. ఓకే, ఇవి మనకి
వ్యయాల యొక్క అంశాలు. అధిక వ్యయం వేటికి సంబంధించిందంటే ఈ అంశాలు. రైట్. ఓకే, దీన్ని మనము ఈ మూడో ప్రణాళికలో భాగంగా దీన్ని ఏమంటున్నామంటే మనం నెక్స్ట్ చూస్తే దీన్ని దీర్ఘదర్శి ప్రణాళిక అని చెప్పేసి అంటాం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఈ మూడో ప్రణాళికలో వ్యవసాయం అండ్ పరిశ్రమలకి పెట్టుబడులు అనేవి సమతూకంగా పెట్టడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి. మూడో ప్రణాళికలో వ్యవసాయంకు అదేవిధంగా పరిశ్రమలకు, ఎందుకంటే మొదటిసారి కేవలం వ్యవసాయం మాత్రమే పెట్టుబడి పెట్టినాం. ఓకే, దానివల్ల వ్యవసాయం కొంతవరకు బెటర్గా ఉండింది. తర్వాత రెండో ప్రణాళికలో కేవలం పరిశ్రమలకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చినాం. అట్లా ఓన్లీ ఈ 5 years పాటు కేవలం పరిశ్రమలు మాత్రమే అభివృద్ధి చెందడం జరిగింది. అట్లా కొంతవరకు మనకి ఫెయిల్యూర్ ప్రణాళిక అని చెప్పి చెప్పుకోవచ్చు రెండో ప్రణాళికలు కూడా. మరి మూడో ప్రణాళిక వచ్చేసరికి రెండింటికి సమప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక ప్రణాళికలో భాగంగా ఒక్కటే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఒకటి కిందికి ఒకటి పైకి అంటే ఇంబ్యాలెన్స్ అనేది ఉండడం వల్ల మనకి ఈ వ్యవసాయం పరిశ్రమలు మూడో ప్రణాళికలో రెండింటిని మనం తీసుకోవడం జరిగింది. ఓకే, సమతూకంగా కేటాయింపులు అనేవి జరిగినాయి. రైట్. ఇక్కడ మనకి దీన్ని మూడో ప్రణాళికను దీర్ఘదర్శి ప్రణాళిక అని చెప్పేసి అంటాం. దీర్ఘదర్శి ప్రణాళిక. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీర్ఘదర్శి ప్రణాళిక అని దేన్ని అంటామంటే మూడో ప్రణాళికలో భాగంగా మనం దీర్ఘదర్శి ప్రణాళిక అని చెప్పేసి అంటాం. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ 61 నుంచి 66 కదా, ఇక్కడ మనకి 1962లో చైనా యుద్ధం ఉంటుంది. మనకి 1965లో మనకి పాకిస్తాన్ యుద్ధం ఉంటుంది. ఓకే, వీటి కారణంగా మనకి 1965, 66లో భాగంగా మనకి జీడిపి నేషనల్ ఇన్కమ్ అనేది తగ్గడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యుద్ధాల కారణంగా మనకు ఆర్థిక వ్యవస్థ అనేది అల్లకల్లోలం అయిపోతుంది. ఓకే, దానివల్ల మనకి జీడిపి కూడా మనకి తగ్గడం జరిగింది, జాతీయ ఆదాయం తగ్గడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే ఇంకొకటి ఈ థర్డ్ ప్లాన్లో భాగంగా మనము సెకండ్ ప్లాన్లో భాగంగా కొన్ని పరిశ్రమలు స్థాపించుకున్నాం. ఒరిస్సాలో భాగంగా రూర్కేలా అని చెప్పేసి, జార్ఖండ్లో ఓకే రూర్కేలా జర్మనీ సహకారంతో, అదేవిధంగా బ్రిటన్ సహకారంతో పశ్చిమ బెంగాల్లో మనకి దుర్గాపూర్ ఇనుముకు కర్మాగారం, అదేవిధంగా మనకి ఇంకొకటి బిలాయుకు కర్మాగారం మనకి ఛత్తీస్గఢ్లో రష్యా సహకారంతో అని చెప్పి మనం పెట్టుకోవడం జరిగింది. ఓకే, స్థాపించుకున్నాం రెండో ప్రణాళికలో భాగంగా. ఎందుకంటే పరిశ్రమలకు ప్రాధాన్యత ఉంది. ఇక్కడ మన థర్డ్ ప్లాన్లో భాగంగా వచ్చేసి మనకి 1964లో మనకి బొకారో ఓకే రష్యా సహకారంతో మనకి జార్ఖండ్లో భాగంగా మనకి బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం ఫేమస్, ఇది చాలా పెద్దది అన్నిటికంటే. ఓకే, రష్యా సహకారంతో జార్ఖండ్లో మనకి బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం అనేది మనం స్థాపించుకోవడం జరుగుతుంది 1964లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి థర్డ్ ప్లాన్లో భాగంగా. రైట్. ఓకే, 64 అంటే ఇక్కడ మనకి చూడండి 61 నుంచి మనకి 66 కొట్టి 64లో స్థాపించుకున్నాం. ఓకే, ఇది మనకి పరిశ్రమకు సంబంధించి. అదేవిధంగా దీని యొక్క తలసరి ఆదాయం చూస్తే మనకి ఓకే తలసరి ఆదాయ వృద్ధి రేటు చూస్తే 0.2% మాత్రమే. ఓకే, మనకు సెకండ్ ప్లాన్లో చూస్తే 0.9% ఉంటుంది, ఫస్ట్ ప్లాన్లో చూస్తే 0.8% ఉంటుంది. అంటే దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువ తలసరి ఆదాయ వృద్ధి రేట్ అనేది. అదేవిధంగా మనకి ఇక్కడ 36% మనకి ధరలు అనేటివి పెరిగినాయి. ఓకే, ధరలు అనేటివి ఘోరంగా పెరిగినాయి. అదేవిధంగా దీంట్లో మనకి వృద్ధి రేటు లక్ష్యం ఇంత పెట్టుకుంటే మనకి మరి ఎంత సాధించుకున్నామంటే 2.7 మాత్రమే సాధించుకోవడం జరుగుతుంది. ఇది హెవీ ఫెయిల్యూర్ అని చెప్పేసి మాట్లాడతాం. ఓకే, మూడో ప్లాన్ అనేది 5.6%గా పెట్టుకుంటే 2.7% మాత్రమే మనము వృద్ధి రేటు సాధించడం జరుగుతుంది. మనకి హెవీ ఫెయిల్యూర్ అని చెప్పేసి మాట్లాడతాం థర్డ్ ప్లాన్ని. రైట్, ఇవి థర్డ్ ప్లాన్ సంబంధించిన అంశాలు. అదేవిధంగా ఇంకా చూస్తే ఈ థర్డ్ ప్లాన్ తర్వాత మనకి ఇట్లా ఫెయిల్ అవ్వడం వల్ల మనకి ద్రవ్యోల్బణం కావచ్చు, ఓకే ఈ నిధుల సమీకరణ కావచ్చు, ఓకే అట్లా చాలా రకాల ఇబ్బందులు మూడో ప్రణాళిక తర్వాత రావడం జరిగింది. అట్లా నిధుల కొరత, ద్రవ్యోల్బణం ఒత్తిడి ఇలాంటి కారణాల వల్ల మనకి 1966 తర్వాత మనకి 1969 వరకు ఈ ప్రణాళికలకు మనకి గ్యాప్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, గ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది లేదా విరామం ఇవ్వడం జరుగుతుంది. దాన్నే మనం ఏమంటామంటే ప్రణాళికల విరామం అని చెప్పేసి లేదా ప్రణాళిక గ్యాప్ అని చెప్పేసి. ఓకే, ఇక్కడ ప్రణాళికల విశ్రాంతి అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకుంటాం. దీన్నే మనం ప్లాన్ హాలిడే అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఓకే, ప్లాన్ హాలిడే.
ప్రణాళిక విరామకాలం. ఓకే, ఇట్లా చాలా రకాల పేర్లు ఉంటాయి మనకి. 1966 నుంచి 69 వరకు మనకు ప్రణాళికలు అనేటివి లేవు. సో ఇట్లా ప్లాన్ హాలిడే ఇచ్చుకోవడం జరిగింది, ప్రణాళిక విరామం ఇచ్చుకోవడం జరిగింది ఈ 3 సంవత్సరాలకు గాను. ఓకే, మరి ఎలాంటి ప్రణాళిక రూపొందించుకున్నామంటే దీనికి మనం జస్ట్ ఇయర్ వైజ్గా యాన్యువల్ ప్లాన్స్, దీన్నే మనం వార్షిక ప్రణాళిక అని చెప్పేసి అంటాం. ఓకే, వార్షిక ప్రణాళిక. ఓకే, ప్రణాళిక కాల విరామ కాలం ఎప్పుడంటే ఫస్ట్ది 1966 నుంచి మనకి 69 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్లాన్ హాలిడే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం. రైట్, దానికి బదులు మనకి ఏమొచ్చినాయి అంటే వార్షిక ప్రణాళిక లేదా యాన్యువల్ ప్లాన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. యాన్యువల్ ప్లాన్స్. మరి యాన్యువల్ ప్లాన్స్ రావడానికి కారణం ఏంటంటే మనకి మూడో ప్రణాళిక అనేది చాలా ఇబ్బందులకు గురైపోయి ఆ నిధులు కొరత అనేది మనకి ఉండడం వల్ల, అదేవిధంగా మనకు యుద్ధాలు రావడం జరిగింది. ఓకే, మనకి హెవీ ఫెయిల్యూర్ అనేది రావడం జరిగింది థర్డ్ ప్లాన్లో భాగంగా. దాని తర్వాత అందుకే మనకి ప్లాన్ హాలిడే అనేది అనౌన్స్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మనకి ఈ 69 తర్వాత మనకి ఫోర్త్ ప్లాన్ అనేది యాడ్ అవుతుంది. దానికి బిఫోర్ అయితే మనము వార్షిక ప్రణాళికల్ని మనం పెట్టుకోవడం జరిగింది పంచవర్ష ప్రణాళికల్లో స్థానంలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి థర్డ్ ప్లాన్కి సంబంధించిన అంశాలు. ఒక్కసారి మనం రివైజ్ చేసుకుంటే థర్డ్ ప్లాన్ వచ్చేసి మనకి అశోక్ మెహతా అండ్ పీతాంబర్ సేటు, అదేవిధంగా నమూనా వచ్చేసి ఆర్ఆర్ డోమర్, లక్ష్యం వచ్చేసి 5.6 అయితే మనం సాధించుకున్న 2.7 మాత్రమే. ఓకే, అదేవిధంగా మన కేటాయింపులు 7,500 కోట్లు అయితే మనకి 8,577 అంచనా వ్యయం ఉంటుంది. ఓకే, మన వాస్తవ వ్యయం ఉంటుంది. అదేవిధంగా దీని దీర్ఘదర్శి ప్రణాళిక అని చెప్పేసి అన్నాం. ఈ ప్రణాళికలో భాగంగానే మనము బొక్కారో కర్మాగారాన్ని స్థాపించుకుంటాం జార్ఖండ్లో భాగంగా. అదేవిధంగా ఇది మనకి ఇయర్ చూసుకుంటే 1961 నుంచి 66 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకా మాట్లాడితే దీనికి ప్రాధాన్యత ఏమి ఇవ్వడం జరిగిందంటే స్వావలంబన అండ్ స్వయం సమృద్ధి అని చెప్పేసి థర్డ్ ప్లాన్లో. అదేవిధంగా మనకి వీటి తర్వాత మనకు వచ్చిందే మనకి ప్లాన్ హాలిడే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి థర్డ్ ప్లాన్ తర్వాత. ఓకే, ఇవి మనకి థర్డ్ ప్లాన్. నెక్స్ట్ క్లాస్లో మనము ఫోర్త్ ప్లాన్ గురించి చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ.